ఇక తర్వాత మనం మే నెలలో నేను మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తానని చెప్పాను, అకౌంట్ విలీనం ఇస్తానని చెప్పాను. ఈ రెండింటిని ఈ నెల మే 9వ తారీఖుని మీకు ఆ రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే మీ అకౌంట్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు. అది రేట్ అనేది మీ ఇష్టం అన్నమాట, దాంతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అది ఎలా అమ్ముకోవచ్చు ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తాను. అంటే మీ పేరుకు బదులుగా ఆ పేరు వస్తుంది, అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ లాగా మీ అడ్రస్ అంతా వెళ్ళిపోతుంది, ఆ అడ్రస్ ఉంటుంది. అమ్మినోడు ఎవడో కనబడుతుంది, కొనుక్కున్న వాళ్ళు ఎవరో కనబడుతుంది. వీళ్ళకి అమ్మేశారు, దాని మీద సర్వ హక్కులు అమ్ముకున్నాడు వదిలేసుకుంటాడు. కొనుక్కున్నాడు అది వాడుకోవడం, కానీ మళ్ళీ వాడు అమ్ముకోవడానికి అవ్వదు, మళ్ళీ ల్యాండ్లకు కాదు, ఆడు అమ్ముకోవడానికి అవ్వదు. కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. కొనుక్కొని దానిలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నాకు తెలీదు, ఎందుకంటే ఎవరు ఏ కాయిన్స్ ఏ అకౌంట్ అమ్ముకుంటున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళు ఎన్ని కాయిన్స్ ఉంటే అన్నీ, అందులో ఉన్న స్టేకడు, అందులో ఉన్న శాలబుల్, అన్ని ఆప్షన్స్తో సహా వెళ్ళిపోతాయి. అది అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇక రెండవది విలీనం, అది కూడా 9కే ఇచ్చేస్తున్నాం. రెండును విలీనం అంటే ఒకరి అకౌంట్లోని మరొకరి అకౌంట్ని తీసుకొచ్చి ఇందులో విలీనం చేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఏ అనేవాడు బి అనేవాడికి వాడి అకౌంట్ని ఇచ్చేసినప్పుడు బి అనేవాడి అకౌంట్లోకి ఇది విలీనం అయిపోద్ది. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఏంటంటే మీరు ఒకడికి అమ్మేస్తున్నాడు, అది కొత్తడు, ఇంతకు ముందు మన కిబోలో లేనివాడు. విలీనం అంటే ఆల్రెడీ కిబోలో ఉన్నవాడై ఉండాలి. ఏ అకౌంట్ ఆ అకౌంట్లోకి విలీనం అవుతుంది. అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఏ అకౌంట్ ఎవరైనా కొనుక్కోవచ్చు, కానీ విలీనం అన్నప్పుడు ఏ అకౌంట్ ఆ అకౌంట్లోకి విలీనం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే ఒక అకౌంట్ జాగ్రత్తగా వినండి. నీకు నువ్వే తోడు ఎడ్యుకేషను, లేకపోతే ఇంకోటి నీకు నువ్వే రెండు ఒకటి రావు. నీకు నువ్వే తోడు ఎస్వి అకౌంట్ ఉన్నదనుకుందాం. అలాగే మరొక అకౌంట్లో నీకు నువ్వే తోడు ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, 2 వీలర్ అలా ఉన్నాయనుకోండి. అవి మొత్తం వెళ్ళిపోతాయి, విడదీయడానికి అవుతాయి. మీరు అమ్ముకునేటప్పుడు చూడాల్సింది ఏంటంటే ఎస్వి అకౌంట్తో పాటుగా మీ దగ్గర ఎన్ని అకౌంట్లు ఉన్నాయని కేజీఎన్లో చూడండి. ఆ కేజీఎన్లో ఉన్నట్టు అన్ని అకౌంట్లో ఉన్న కాయిన్స్ ఒకే దగ్గర కనబడుతున్నాయి మీకు. దీన్ని ఒకేసారి ఒక్కరికే అమ్మగలరు, మీరు ఒక్కరికే విలీనం చేయగలరు. అది గుర్తుపెట్టుకోండి. అది విడదీయాలి, నేను ఇందులో ఒకటి ఇస్తానంటే నీకు నువ్వే తోడు ఇచ్చేస్తాను, ఎస్వి అకౌంట్ ఇవ్వను అంటే అవదు, మొత్తం ఇచ్చేయాలి. అంటే ఆ అకౌంట్ క్రియేట్ చేయడం అలా చేసాం. అది ఒకే కేవైసీ జరుగుతుంది కాబట్టి అది జాగ్రత్త చూసుకోండి. ఈ రెండు అకౌంట్స్ని ఈ రెండు ఆప్షన్స్ని నేను 9వ తారీఖుని మీకు ఇస్తున్నాను. అది మీరు మళ్ళీ అది ఎలా చేసుకోవాలి ఏంటనేది అప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక సరెండర్ అకౌంట్ అన్నాను కదా, ఇది జాగ్రత్తగా వినండి. ఆ ముందు ఈ రెండు మీలో మీకు లేదా కొత్త ఆయనకి వెళ్తుంది. సరెండర్ అకౌంట్ అనేది కంపెనీకి ఇచ్చేయాలి. కంపెనీకి ఇచ్చేస్తున్నప్పుడు కంపెనీ మీకు ఎన్ని కాయిన్స్ మీరు కొనుక్కున్నప్పుడు వచ్చిన శాలబుల్ కాయిన్స్, తర్వాత వచ్చిన స్టాకబుల్ కాయిన్స్, మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ యాదటీజ్గా ఉంటాయి. ఎన్ని శాలబుల్ కాయిన్స్ మీకు అప్పుడు వచ్చాయో అవన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి కాయిన్ ₹10 ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, లేదా అది ₹5 ఉన్నప్పుడు మీరు కాయిన్స్ కొనుక్కున్నారు. ఆ కాయిన్స్ అన్నీ శాలబుల్గా 100 రోజులకు వచ్చేసాయి. వాటిని మీరు ఇప్పుడు ఎవరెవరికి అమ్మేసుకున్నారు శాలబుల్. ఇప్పుడు ఆ అకౌంట్ నాకు ఇస్తే మీరు ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ అమ్మేసుకున్నారు కాబట్టి ఆ అకౌంట్ సరెండర్ చేయడానికి అవ్వదు. అది తీసుకోవద్దు. ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, విలీనం చేసుకోవచ్చు. మీరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో స్టాకబుల్, శాలబుల్ వగైరాలు అన్నీ నాకు అప్పచెప్పేయాలి. అలా అయితేనే అవుతుంది. ఇంకా మరో విషయం,
ఈ అకౌంట్ వల్ల పైన ఉన్న వాళ్ళకి ఎంతమందికి అయితే ఈ స్టేక్డ్ కాయిన్స్ వెళ్ళాయి అవన్నీ పోతాయి. ఎందుకంటే మూలాధారం మెయిన్ అకౌంట్ పోయినప్పుడు ఆ పైన ఉన్నవన్నీ ఇవ్వడానికి అవదు కదా, వీళ్ళకి డబ్బులు ఇచ్చాం కాబట్టి ఆ పైన ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ 25 లెవెల్స్ వరకు ఉన్నవన్నీ వచ్చేస్తాయి, పోతాయి. కానీ ట్రాన్స్ఫర్ అకౌంట్లోను ప్లస్ వీళ్ళ అకౌంట్లోనూ చేసినప్పుడు అవి జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది కూడా జాగ్రత్తగా వినండి. బిట్మార్ట్లో నేను 2 కోట్ల కాయిన్స్ పెట్టాను. ఈ ప్యాన్కేక్ స్వాప్లో 32,000 పెట్టాను. ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే నా కుటుంబ సభ్యుల కాయిన్స్ నేను ఇచ్చినప్పటికీ వాళ్ళ కాయిన్స్ పోయేలా ఉండాలి. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేపు బ్యాంకులో పెట్టినప్పుడు మళ్ళీ అలాగే పెడతాను. అంతేగాని ప్రతి ఎక్స్చేంజ్లోనూ 2 కోట్ల కాయిన్స్ పెట్టడం జరగదు. అలాగైతే మళ్ళీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వచ్చినప్పటికీ ఇవి ఎక్కువైపోతాయి. అలా పెట్టను. మరొక విషయం గుర్తుపెట్టుకోండి. 2 కోట్ల కాయిన్స్ నేను పెడితే 83 లక్షల చిల్లర కాయిన్స్ మాత్రమే మన ఎక్స్చేంజ్లో నుంచి కొన్నారు, కంపెనీ దగ్గర నుంచి. 1,16,00,000 చిల్లర కాయిన్స్ను అందులోనే ఉన్నాయి, ఇంకా కొనలేదు. అలాగే ప్యాన్కేక్లో కూడా. ఎందుకు ఇలా అంటే మీరు అమ్ముతున్నప్పుడు మీరు కొనుక్కుంటున్నప్పుడు మీకు కొనేవాళ్ళు ఎవరూ లేకపోతే అప్పుడు కంపెనీ దగ్గర కాయిన్స్ వెళ్తాయి. అంతవరకు అవి అలాగే ఉంటాయి. మరి ఇంత ట్రేడింగ్ జరుగుతుంది, మరి ఇంకా కంపెనీ పెట్టిన కాయిన్స్ బిట్మార్ట్లో 1,16,00,000 చిల్లర ఎందుకున్నాయి అంటే అమ్మేవాళ్ళు లేనప్పుడు కొనేవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే కంపెనీ ఆ ఎక్స్చేంజ్లో పెట్టిన కాయిన్స్ వెళ్తాయి. వాళ్ళలో వాళ్ళు అమ్ముకున్నంతసేపు ఇక్కడి నుంచి కాయిన్స్ వెళ్ళవు. ఆ రోజు కొనేవాళ్ళే అందరూ వచ్చారు కాబట్టి ₹10 స్టార్ట్ అయింది కాబట్టి కొన్నారు. ఆ తర్వాత మీలో మీరు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవి ఇక్కడ రావు. అవి అలాగా స్థిరంగా ఉంటాయి, మళ్ళీ జరిగే వరకు అవి నడుస్తూ ఉంటాయి. అందువల్ల ఎక్స్చేంజ్ల్లో కంపెనీ ఎన్ని కాయిన్స్ పెట్టిందో అన్ని కాయిన్స్ని అమ్ముకుంటే కంపెనీకి డబ్బులు వచ్చేస్తాయనేది తప్పు. అమ్మేవాళ్ళు ఎవరూ లేనప్పుడు కొనేవాడు వచ్చినప్పుడు మాత్రమే కంపెనీ దగ్గరికి వెళ్తాయి. కానీ అమ్మేవాడు ఎవడూ లేకుండా ఉండదు. అలా ఎప్పుడు ఉంటుంది? మీరెవ్వరు అమ్మకపోతేనే ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల మందిలో అలా ఉండదు. ఎవరో ఒకరు అమ్ముతూ ఉంటారు, ఎవరో ఒకరు కొంటూ ఉంటారు. అందువల్ల దీన్ని కూడా అర్థం చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఇక 2, ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు కంపెనీ మాత్రం, అంటే ఆ కాయిన్ క్రియేట్ చేసిన వ్యక్తి మాత్రం ఆ కంపెనీ మాత్రమే పెట్టాలి. కాయిన్ కొనుగోలు చేసి అమ్మకం చేసుకుంటున్నటువంటి ఒక కస్టమరు అందులో పెట్టడానికి అవుతుంది. ఏ ఎక్స్చేంజ్లోనైనా సరే, ఏ కాయిన్ అయినా సరే, మీ కాయిన్స్ నేను డైరెక్ట్గా అందులో పెట్టడానికి అవ్వదు. అది కంపెనీ ఆ ఎక్స్చేంజ్ తరటుగా ఫండమెంటల్ రూల్స్ అన్నమాట. ఇప్పుడు అందులో కొనుక్కొని అమ్ముకుని వీళ్ళు ఎన్నిసార్లు కొనుక్కొని అమ్ముకోవచ్చు. మరి మన కిబోలో ఉన్న కాయిన్స్ ఎలాగా? మీరందరూ కాంటాక్ట్ అడ్రస్ వెళ్ళి ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు కేవైసీ చేసుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ అడ్రస్ని నేను ఏ రోజు చెప్తానో ఆ రోజు మీ అకౌంట్లో పిన్ చేయండి. ఆ అకౌంట్లో పంపిస్తాను. అంటే మీరు ఎలాగైతే కాయిన్స్ పంపిస్తారో నేను కూడా అలాగే పంపిస్తాను. మీరు ఇతరుల అకౌంట్లో నుంచి కాయిన్స్ మీరు ఎలా తీసుకోలేరో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఇంకొకరు తీసుకోలేరు మీ ప్రమేయం లేకుండా. మనది ఇప్పుడు
ఇది క్రిప్టోలో ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి మనది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది. అక్కడి నుంచి ఎక్స్చేంజ్లన్నీ తిరుగుతుంది. అందువల్ల మీరు ఆ కాంట్రాస్ అడ్రస్ని ఈ ఎక్స్చేంజ్లోకి, మీరు ఏదో ఒక ఎక్స్చేంజ్లోకి వెళ్ళినా అన్ని ఎక్స్చేంజ్లోకి వెళ్ళినా అది మీరు అక్కడ పెట్టినప్పుడు మాత్రమే నేను ఇవ్వగలను. నా దగ్గర అంటే మీ అకౌంట్లో ఉన్నంత వరకు ఆ కాయిన్ టోకెన్గానే ఉంటుంది. టోకెన్ అంటే వేస్ట్ కాయిన్ కాదు, మంచిదే. అది ఎక్స్చేంజ్లోకి పెట్టినప్పుడు అది కాయిన్గా మారి అక్కడికి వెళ్తుంది అనమాట. అంటే మనది బ్లాక్ చైన్ నుంచి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న కాయిన్స్ నేను కొనేసుకొని, అంటే నేను డైరెక్ట్గా పెట్టడం కానీ లేదా మీ కాయిన్స్ డైరెక్ట్గా పెట్టడం కానీ వీలు పడదు. నేను పెడితే కంపెనీ పరంగా ఆ కాయిన్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా 1,16,00,000 చెల్లు ఉండిపోయాయని, అలా ఉండిపోతాయి. కంపెనీ పరంగా ఉంటే చేలవు. కాయిన్ ఆర్డర్లో ఉన్న కాయిన్స్ మాత్రమే వెళ్తూ ఉంటాయి. ఆర్డర్లో ఏ కాయిన్స్ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి. అలాగే ఎక్స్చేంజ్లో పెడుతున్నప్పుడు ఆ రోజు కాయిన్ రేట్ ఎంత ఉన్నదో అంత, మనం ఎన్ని కాయిన్స్ పెడితే అంత విలువైన క్యాష్ పెట్టాలి అక్కడ. డాలర్ అంటే తెలుసు కదా మీకు. ఎందుకు తెలుసు అంటున్నానంటే, అవి అక్కడ 94 రూపాయలు ఉంటే మనం 94 రూపాయలకి ఇవ్వరు, ఎక్కువ కొనుక్కోవాలి. $5 కాగితం రూపంలో ఉన్నది కాదు ఇది. కాబట్టి ఆ కాయిన్స్ డాలర్స్ కొని పెడుతున్నాను నేను. అలాగే అందులో డైరెక్ట్ పెట్టడానికి అవదు. అందులో పెట్టిన అది అమ్మకం పోవు. అవి ఎవ్వరూ అమ్మడానికి లేకపోతే అప్పుడు పోతాయి ఇందులో. కాబట్టి మీకు సరెండర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చేయండి. ఓకే డాడీస్. అలాగే మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను 20 కోట్ల కమ్యూనిటీని తీసుకొస్తాను. మీ దగ్గరున్న కాయిన్స్ ఇప్పుడు 2,30,00,000 చిల్లర ఉన్నాయి. కేవైసీ చేసినోడు వచ్చినాయి. అవన్నీ మీరు అక్కడ పెట్టుకెళ్ళినప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే అవుతుందని చెప్పాను. ఎస్, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే అవుతుంది. ఆ కొనే వాళ్ళని తీసుకురావాలి. అమ్మే వాళ్ళని నేను తీసుకొచ్చాను మీరు అమ్ముకోవడానికి. మరి మీ కాయిన్స్ కొనుక్కోవడానికి కూడా నేనే తీసుకొస్తున్నాను. అందువల్లే ఇన్ని ఎక్స్చేంజ్లు ఇస్తున్నాను. ఎంత కష్టమో ఎంత ప్రయాసపడాలో నాకు మాత్రం తెలుసు. మీరు అనుకోవచ్చు, మరి ఇంతమందికి, లక్షలాది మందికి మేము కొనుక్కున్నాం, అలాగే ఈ 20 కోట్ల మంది కూడా కొనుక్కుంటారు అంటే డాడీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఆ 20 కోట్ల మందికి అమ్మేస్తారేమో అని అనుకుంటున్నారు. కొంతమంది ఉండొచ్చు అలాట. అలా ఉండదు. ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి కొనుక్కోవాలి. మన ఎస్వి అకౌంట్లో కొనుక్కున్నప్పుడు ఒక్కొక్కరుగా కొనుక్కున్నారు. కానీ నేను బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో అది పెట్టానంటే దాని ఫీజులు వగేరలన్నీ, జిఎస్టీలన్నీ, అంటే దాని ట్యాక్స్ ఉంటాయి. అవన్నీ కట్టేసి కాయిన్ రేట్ని బట్టి ఎంతైతే అంత క్యాష్ కట్టి వాటికి మళ్ళీ బయట కొని ఇన్ని కష్టాలు పడి కొంటే అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఒకేసారి గంప గుత్తగా మనకి వస్తారు. 1,75,00,000 మంది కమ్యూనిటీ ఉన్నది బిట్మార్ట్లో. అంటే 1,75,00,000 మందికి కూడా అమ్మకం చేస్తే రారు. ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్తే చాలు ఆ మొత్తం కమ్యూనిటీకి మనం కనెక్ట్ అవుతాం. అంతే. అప్పుడు మనం వచ్చినట్టుగా వరాసుగా కొన్నాళ్ళు అలా చేసి వచ్చేది కాదు. ఇప్పుడు రేపు ఎల్ బ్యాంక్ ఇస్తున్నాం. అది కూడా బిగ్గెస్ట్ కమ్యూనిటీ, 2 కోట్ల పైన. అంటే ఆ కమ్యూనిటీ మొత్తం మనకు వస్తుంది. మన బ్యాంకింగ్ షాప్ ఇచ్చాం, దాంట్లో కూడా ఎక్కువ ఉన్నారు. అంటే సుమారుగా ఒక 5 కోట్ల కమ్యూనిటీ ఇప్పుడు వచ్చేసినట్టే మనకి. ఈ మూడోది 16వ తారీఖున ఎల్ బ్యాంక్ రిలీజ్ చేస్తే, ఎల్ బ్యాంక్లో మన కాయిన్ రిలీజ్ చేస్తే, అంటే ఒక కమ్యూనిటీని మొత్తం మనకి అడాప్ట్ చేయడానికి మీరందరూ ఎస్వి అకౌంట్లు కొనుక్కున్నట్టుగా
వాళ్ళందరూ వచ్చి మన కాయిన్ కొనుక్కున్నోడే ఒక కమ్యూనిటీ అవడు. ఆ మొత్తం ఆ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళందరూ మన కమ్యూనిటీ అవుతారు. ఇప్పుడు 5 కోట్ల మంది కమ్యూనిటీ అయిపోతారు రేపు 16 తారీఖున ఇచ్చినప్పుడు. అంటే 5 కోట్ల మందికి నేను అమ్మను నువ్వు అమ్ము అలా ఉండదు. ఆ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళందరికీ మన కాయిన్ అమ్ముకునే అవకాశం కల్పించుకోవడమే, ఆ కమ్యూనిటీని అడాప్ట్ చేసుకోవడమే ఎక్స్చేంజ్లోకి వెళ్ళడం అంటే. ఇలా మనం 20 కోట్ల మంది కమ్యూనిటీని తీసుకొచ్చే ప్రయత్నంలో నిరంతరం శ్రమిస్తున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని నా కాయిన్స్ అమ్మేసుకుంటున్నాడు డాడీ కాయిన్స్ వెళ్తాయి అలాంటివి అనుకోకూడదు. అలా అనుకుంటే మొన్న 860 కోట్ల కాయిన్స్ నేను బర్న్ చేసి వదులుకోను. అది ఇవాళలాగా ఒక 6 రూపాయలు ఇచ్చిన చాలా ఎక్కువ, 100 రూపాయలు ఇచ్చిన చాలా ఎక్కువ, 1000 రూపాయలు అయినా చాలా ఎక్కువ. కానీ నేను దానికోసం చూడలేదు, మీ అందరి శ్రేయస్ కోసం చూస్తున్నాను. ఇది వ్యక్తిగతంగా నన్ను అర్థం చేసుకుని నాతో కలిసి రండి. నేను మీకోసం చేస్తున్నాను. అలా కాదు అనుకుంటే ప్రతి ఎక్స్చేంజ్లోనూ 1% పెట్టమని ఉంది. అది ఫండమెంటల్ రూలు. 1% అంటే ఇప్పుడు 2 ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు ఒక్కొక్క దాంట్లో 14,40,00,000 పెట్టాలి. అంటే 28,80,00,000 కాయిన్స్ పెట్టి ఉండాలి. ఇప్పుడు ఫండమెంటల్ రూల్గా మళ్ళీ చెప్తున్నాను, 1% పెట్టాలి మినిమం అని అడిగారు. నేను అలా పెట్టను అని చెప్పాను. ఎందుకు? 1% పెడితే కాయిన్ రేటు పైసాలకు వెళ్ళిపోద్ది. అలా పెట్టదలుచుకోలేదు. అలాగే అన్ని కాయిన్స్ పెట్టేసిన తర్వాత మరి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎలాగ అమ్మాలి? ఇప్పుడు 2 ఎక్స్చేంజ్లు వచ్చాయి ఇప్పటికి. అంటే 1% అంటే 1,440 కోట్లలో 1% అంటే 14,40,00,000. మరి 2 ఎక్స్చేంజ్లో ఎంత వస్తుంది? 28,80,00,000 పెట్టి ఉండాలి. ఇప్పుడు బ్యాంకింగ్ రేపు మనం ఎల్ బ్యాంక్లోకి వెళ్తున్నాం అంటే మళ్ళీ 14,40,000 అంటే 43,20,00,000 కాయిన్స్ పెట్టేసి ఉండాలి. నేను మీరు లేరనుకోండి, మనం ఇలా కమ్యూనిటీ పరంగా వెళ్ళలేదనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు పెట్టచ్చు. అడిగినోడు ఎవడు ఉండడు, కొనుక్కుంటే చాలు. ఆడు నచ్చకుంటాడు లేదు. కానీ ఇక్కడ నేను మన కాయిన్ని ఒక అద్భుతమైన ధరకు తీసుకెళ్ళాలి, ఒక సత్తా చాటి కాయిన్గా మార్చాలి అంటే ఒక కమ్యూనిటీ కావాలని కోరుకున్నాను. ఆ కమ్యూనిటీ కోసం రాత్రి పగలు కష్టపడ్డాను. ఆ కష్టంలో నా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను. కుడి కాలు, కుడి చేతిని, మూతు వంకర్ని పోగొట్టుకున్నాను. అంటే ఈ కమ్యూనిటీని తీసుకొచ్చి ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్గా దీన్ని తీసుకెళ్ళడానికి నేనేం కోల్పోయానో మీకు కొంత తెలుసు, నాకు చాలా బాగా తెలుసు. చెప్పాను కదా, బ్రతుకు భారంగా ఇచ్చుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇచ్చిన మాట నచ్చిన బిడ్డ కోసం కష్టపడుతున్నాను. ఎందుకు మళ్ళీ ఈ మాట చెప్పానంటే, నేను అమ్మేసుకోవాలంటే ఇన్ని కాయిన్స్ పెట్టి ఉండేవాడిని. ఇప్పుడు 3 ఎక్స్చేంజ్కి 43,20,00,000 కాయిన్స్ పెట్టాలి. కానీ మొదటి ఎక్స్చేంజ్లో 2 కోట్లు పెట్టాను. రెండో ఎక్స్చేంజ్లో అంటే బిట్మార్ట్లో 2 కోట్లు, రెండో ఎక్స్చేంజ్ అయిన బ్యాంకింగ్ స్వాప్లో 32,000. ఇప్పుడు రేపు ఇందులో పెట్టి కూడా తక్కువే పెడతాను. అది చాలా పెద్ద కమ్యూనిటీ అవడం వల్ల వాడు మరీ తక్కువ పెడితే ఒప్పుకోడు. అలాగని కోట్లలో పెట్టను. నాకు కావాల్సింది కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నా దగ్గర కొంటారని గ్యారంటీ ఉండదు. మీరు ఎవరు అమ్మకపోతేనే కొంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని అర్థం చేసుకోండి. ఎవరెవరో ఏదైనా పొరపాటుని చెప్తే తెలియక చెప్పుంటారు అవతలోడు. నేను ఎవరిని తప్పట్టట్లేదు. వాడికి తెలియకే చెప్పుంటాడు, వాడు కూడా మనవాడే. దాన్ని అర్థం చేసుకోండి. నేను క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాను. మీ దగ్గరున్న కాయిన్స్ అత్యద్భుతమైనవి, అతి విలువైనవి, బంగారంతో సమానమైనవి. రోజులు గడుస్తున్న కొలది పాత బంగారం అయిపోతాయి. ఇవి మంచి రేట్ వస్తుంది. జాగ్రత్తగా దాచుకోండి.
మీకు ఇంకా ఎన్నో ప్రశ్నలు అందరి మధ్యలో ఉండిపోతాయి, ఎన్నో ప్రశ్నలు. ఎందుకంటే మనకున్న కమిటీలో వాడికి తెలిసిన దాన్ని ఒక గ్రూప్లోకి వచ్చి టక 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 టకమైన అద్భుతమైన అనుభవం వ్యక్తిలా మాట్లాడేస్తాడు. అరే నేను చెప్పింది నిజమా కాదా అని చూడకపోవచ్చు, ఆ చెప్పింది అవతల వాడికి వీడు అనుకున్నట్టు కాకుండా వేరేలాగా అర్థం చేసుకోవచ్చు, అయినా వీడు చెప్పేస్తాడు. ఆ విషయాన్ని మరొకడికి వాడు ఇంకోలా చెప్తాడు, వాడు ఇంకోలా చెప్తాడు. అలాంటప్పుడు అపార్థం చేసుకోవడం, భయపడడం, కాయిన్ అంటే తెలియకపోవడం, కంగారు పడడం జరుగుతాయి. అది లేకుండా నేను ప్రతి విషయం చెప్తున్నాను. నేను గతంలో చెప్పాను, మళ్ళీ కొన్నాళ్ళు మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు నేను మాట్లాడతాను అని. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎవరు చెప్పింది నమ్మొద్దు, ఎవరు మిమ్మల్ని ఏమన్నా దాన్ని వినొద్దు. ప్రతి విషయం నేను మీకు వివరంగా చెప్తాను. మీ ఎదుగుదలే నా ఎదుగుదల, మీ ఎదుగుదలే కంపెనీ ఎదుగుదలగా భావించి ముందుకెళ్తున్నాను. రేపు ఇస్తున్నటువంటి అకౌంట్ ట్రాన్స్ఫర్ని మీకు నచ్చిన వారికి మీకు అనుకూలంగా ఉన్నటువంటి రేటుకి మీరు అమ్ముకోండి. ఆ అమ్ముకున్నది మీ ఇద్దరి తాలూకు ఇష్టాల మీద ఉంటుంది, నాకు ఏ సంబంధం ఉండదు. మళ్ళీ చెప్తాను, ఆ తగులు ఏవి అదే తేవద్దు, అప్పుడు చెప్తాను, ఇచ్చినప్పుడు మరోసారి చెప్తాను. అలాగే వీలైన అకౌంట్లను కూడా మీరు ఇష్టపడే ఇవ్వండి, అలాగే మీరు ఇష్టపడే తీసుకోండి, అది మళ్ళీ మార్చడం అవద్దు. అక్కడ కూడా ఎంత రేటు ఏంటి అనేది నాకు చెప్పొద్దు, మీరు ఎవరికీ చెప్పొద్దు. వీలుంటే మీలో మీరు చేసుకోండి. 9వ తారీఖు ఇస్తున్నాను, ఈ నెల 9వ తారీఖున ఇస్తున్నాను.